హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. సో ఈ వారంలో రిలీజ్ అయిన వినాయక చవితి సందర్భంగా రిలీజ్ అయిన మూవీస్ అన్ని చిన్న మూవీస్, ఒక పెద్ద మూవీ. ఆల్రెడీ 3 మూవీస్లోకి వెళ్ళి 2 మూవీస్ రివ్యూ ఇచ్చేసా. ఫస్ట్ వన్ వచ్చేసి తలపతి, మన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్. సో అదే అయిపోయింది. సో ఇంకొకటి చిన్న మూవీ భయ్య. ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. ఆ 2 సినిమాలు అన్ని చిన్న మూవీసే. సో 35 చిన్న కథ కాదు, అది రివ్యూ చేసాం. సో ఇంకొక చిన్న మూవీ భయ్య, అది చూసా, జర లేట్ అయింది, తను క్షమించని. సో అది నిన్న మూవీ చూసా సెప్టెంబర్ థియేటర్లో, ఊడుకో పట్టేలా. సో ఇప్పుడు 3వ మూవీ రివ్యూ భయ్య. ఈ వారంలో రిలీజ్ అని 3 మూవీస్, ఆల్రెడీ 2 మూవీస్ రివ్యూ ఇచ్చేసాం, సర్చ్ చేసి చూడని. సో ఇది 3rd మూవీ భయ్య, ఊడుకో పట్టేలా. అసలు ఊడుకో పటేల్ అనే టైటిల్ ఎట్లా వచ్చింది, ఈ సినిమాకి సంబంధించింది కంటెంట్ ఏంది, దయ్యం స్టోరీయా. ఆల్రెడీ మనం టీజర్ ట్రైలర్ చూసాం, మొత్తం హారర్ ఎఫెక్ట్. అంటే ట్రైలర్ కట్లో లాస్ట్లో, మళ్ళీ టీజర్ కట్లో, మళ్ళీ సాంగ్స్ పరంగా చూసుకుంటే, డ్యాన్స్ పరంగా చూసుకుంటే ఎవ్రీథింగ్ గుడ్. నాకు ఈ మూవీలో నచ్చిందంటే 2 సాంగ్స్ భయ్యా. పట్నం పిల్ల పట్టేసాను, లగ్గాం ఇంకా చేసుకున్నాం, అదొక సాంగ్. సెకండ్ సాంగ్ వచ్చేసి ఓడి మాయలోడా నన్ను, అంటే లిరిక్స్ అంతా రాదు. సో నాకు ఈ 2 సాంగ్స్ బాగా నచ్చింది. సో అటు టీజర్ చూసా, అటు ట్రైలర్ చూసాం. సో అన్నీ నచ్చాక సో థియేటర్కి వెళ్ళా, రివ్యూ ఇచ్చేద్దామని థియేటర్కి వెళ్ళి మూవీ చూసాం. సో స్టార్ట్ చేసేద్దాం భయ్య మన రివ్యూ. ఊడుకో పట్టేలా మన తేజ. మీ అందరికీ కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియని వాళ్ళకి చెప్తున్నా భయ్య. అసలు ఈ తేజ హీరో ఓడో తెలుసా? మన హుషార్ మూవీలో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు. దాని తర్వాత ఇంకొక రాజ్పుట్ పాయలతో ఇంకొక మూవీ చేశారు భయ్య. ఆ మూవీ పై నాకు అంత గుర్తుకోసలే. సో నాకు ఈయన తెలిసిన ఆర్టిస్ట్ అంటే తెలిసిన మూవీ అంటే బాగా గుర్తుండిపోయే మూవీ అంటే హుషార్ మూవీ. వన్ ఆఫ్ ద ఫ్రెండ్ రోల్ క్యారెక్టర్ చేశారు. సో దాని తర్వాత యాజ్ ద హీరోగా ఒక మూవీ చేశారు, అది అవుట్ ఆఫ్ ఫ్లాప్ అయ్యి. ఇప్పుడు సెకండ్ ఇది హీరోగా చేశారు. మళ్ళీ ఇది నాకైతే అంటే నాట్ బ్యాడ్, అప్ టు ద మార్క్. అంటే ఒక బ్యాడ్ అని చెప్పలేం, ఇట్స్ ఓకే, గుడ్. మనము రాష్ట్ర మూవీస్ మంత్లో ఒక 3 మూవీస్ రిలీజ్, ఆల్రెడీ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి. ఆ 2 మూవీస్లో నాకు నచ్చిన బెస్ట్ ఆఫ్ ద మూవీ అంటే పురుషోత్తముడు. సో అది జనాలు బాగున్నా చూస్తున్నారు, కానీ కొంతమంది 1 వీక్ కాగానే తీసేస్తున్నారు. అది ఏందో నాకు అర్థమవుతుంది. మూవీ అంతా బాగున్నా, అంతా నచ్చినవి ఎందుకు ఆడతలే ఇప్పటి వరకు అర్థమవుతుంది భయ్య. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే తేజ, ఈ మూవీ విషయంకి వచ్చేస్తే ఎవ్రీథింగ్ వెరీ గుడ్, ఎక్కడ బ్యాడ్ లేదు, డీసెంట్ మూవీ. సో స్టోరీ చెప్పేసా భయ్య. స్టోరీ ఏంటంటే సాధారణమైన ఒక విలేజ్లో స్టార్ట్ అవుతుంది భయ్య. ఎంట్రీ, మన హీరో గారి ఎంట్రీ. ఆయనకి చాలా డబ్బులు ఉంటాయి. వాళ్ళ డాడీ వచ్చేసి ఊరికి సర్పంచ్. సో ఆ సర్పంచ్, ఆయనకి బిల్డింగ్ ఉంటుంది, విలేజ్ ఇల్లు ఉంటుంది. సో ఆయన దగ్గర డబ్బులు ఉంటాయి. డబ్బులున్న ఆయనకి ఒక ఏజ్ వచ్చినాక పెళ్ళి చేసుకున్నాం అనుకుంటారు. హీరో పేరు వచ్చేసి పటేల్ ఏమనుకుంటారు, నాకు ఎన్ని డబ్బున్నా నాకు ఎందుకు పెళ్ళి అయితే అని ఆలోచిస్తారు. ఆయన ఒక్కసారి ఏ అమ్మాయిని చూసినా పటేల్ ఏమంటాడు, నన్ను పెళ్ళి చేసుకో, నీకు లైఫ్ ఇస్తా. ఆ డైలాగ్ ఉంటుంది భయ్య, నన్ను పెళ్ళి చేసుకో, నీకు లైఫ్ ఇస్తా. సో ప్రతి చూసే అమ్మాయిని పటేల్ ఒకటే మాట, నన్ను పెళ్ళి చేసుకో, నీకు లైఫ్ ఇస్తా. అండ్ ఆయనకి ఇల్లు ఉంది, ఆస్తి ఉంది, అంత ఉంది. సో ఆయనకి జాబ్ ఏమున్నాడు, వాళ్ళ ఉన్న పర్టికులర్ విలేజ్ని డెవలపింగ్ చేసుకుంటే, వాళ్ళ డాడీని చూసుకోవడం. సో ఆయనకి అదే. సో అట్లా గడిచిపోతుంటే సంథింగ్ వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్లో ఒక అమ్మాయిని చూస్తారు. అమ్మాయి పేరే అక్షర, కొత్త అమ్మాయి భయ్య, ఖుష్బూ. అమ్మాయి పేరు వచ్చేసి, హీరోయిన్ పేరు వచ్చేసి ఖుష్బూ. సో అట్లా అమ్మాయిని చూసారు సంగీత్లో, అంటే మన పెళ్ళిలో. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ షాదీలో అమ్మాయిని చూసిన వెంటనే మళ్ళీ డైరెక్ట్ ఇంతకు నువ్వు అమ్మాయిలకు ప్రపోజ్ చేసిన, నన్ను పెళ్ళి చేసుకుని లైఫ్ ఇస్తా, అట్లా అంటే హీరో రిజెక్ట్ అయిపోతా అని చెప్పి సంగీత్లో అమ్మాయిని చూసి నచ్చేస్తా, ఫ్లాట్ అయిపోతా. అమ్మాయిని మనం ప్రతి మూవీస్లో చూసి ఉంటాం, హీరోని ఇంకెలా తిరిగి లవ్ సీన్స్ అక్కడ మళ్ళీ అక్కడ ఒక సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ నాకు అంతగా ఏం నచ్చలే, కానీ ఓకే, బ్యాడ్ అని చెప్పలేం, గుడ్. కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే సర్పంచ్కి తెలుస్తుంది, సర్పంచ్ ఓడో కాదు వాళ్ళ డాడీ. సో వాళ్ళ డాడీకి ఏంటంటే వీనికి
పిల్లని ఎవ్వరిస్తలే, జాబ్ లేదు, ఇంకా నా పైన ఆధారం పడుతూ అది ఇది ఎయిట్. సో అట్లా అయిపోతుంది. సో ఇట్లా అయిపోయిన తర్వాత అలా డాడీకి ఒక డౌట్ వస్తుంది, మన ఊళ్ళో మెడికల్ క్యాంప్ పెడతాం. సో ఆ మెడికల్ క్యాంప్లో మంచి అక్షరాన్ని పడేస్తూ ఆమె మన ఇంటికి తీసుకురా, ఉండడానికి ఫుడ్, బెడ్, మేట్ అట్లా పట్టేలా అమ్మాయిని ట్రై చేసే లాస్ట్ వరకు హైలైట్ ఉంటుంది భయ్యా. అమ్మాయి పడిపోతుంది. మళ్ళీ అక్కడ ఒక సాంగ్, పట్నం పిల్ల పట్టేస్తాను, ఆ సాంగ్ భయ్యా ఈ మూవీలో నా ఫేవరెట్ సాంగ్ అంటే ఫస్ట్ ఇదే ఇస్తా భయ్యా. పట్నం పిల్ల పట్టేస్తాను అదొక్క సాంగ్. దాని తర్వాత అమ్మాయి సెట్ అయిపోతారు, పట్టేలాంటి లైఫ్ సెట్ అయినా అని చెప్పి మొత్తం ఊళ్ళో రాకెట్లు అది ఇది జరుగుతుంటుంది. జరిగిన కారణంలో పట్టేలా ఒక ఇన్సిడెంట్ అంటే యాక్సిడెంట్ అవుతుంది. సో పాటింకల్ని, సో ఆ కాలు యాక్సిడెంట్లో ఆయన కాలు చచ్చి పడిపోతాయి భయ్య. సో చచ్చిపోయిన కాళ్ళు మన అక్షర చూసుకున్న ఇట్లా ఏ విధంగా చూసుకుంది, పట్టెలకి కాలు తగ్గినా లేదా అని జరుగుతుంది భయ్య ఫస్ట్ ఆఫ్. అయితే అక్షర వాళ్ళ ఇంట్లో చెప్పేస్తుంది, అక్షయ వాళ్ళ ఇంట్లో చెప్పేసేది, పటేల అక్షయ వాళ్ళ ఇంట్లో చెప్పేసి వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ మొత్తం పటేళ్లతో సంబంధం గడుపుకోనికి ఓకే అంటారు. ఓకే అన్న తర్వాత నెక్స్ట్ డే వాళ్ళు పెద్ద హాస్పిటల్ కడతారు మన అక్షయ పేరు పైన. సో అక్కడ ఒక్క ట్విస్ట్ ఉంటుంది భయ్యా, నాకైతే గూస్ బాంబ్స్ వచ్చాయి. ట్విస్ట్ అయితే సార్ హీరో విషయంకి వచ్చేసి పర్ఫార్మెన్స్ అయితే ఓకే, నాట్ బ్యాడ్ అని చెప్పాలి. మూవీ మొత్తం ఫస్ట్ ఆఫ్ చూసినంతసేపు ఎక్కడ బోర్డు కొట్టాలి నాకు ఓకే. మధ్యలో వచ్చే మర్చిపోయా భయ్య సుదర్శన్ కామెడీ, కొన్ని కామెడీ సీన్స్ ఉంటాయి సుదర్శన్ వచ్చే సీన్స్లో ఫస్ట్ హాఫ్లో, సెకండ్ వాళ్ళది కాంబినేషన్లో బి ఓకే. అక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది భయ్య హాస్పిటల్లో, అండ్ నేను సీన్ రివీల్ చేయలేను, మీ థియేటర్కి వెళ్ళి చూస్తే బాగుంటుంది. కమింగ్ టు ద సెకండ్ హాఫ్, ఇక్కడ వరకు ఫస్ట్ హాఫ్ భయ్య. కమింగ్ టు ద సెకండ్ హాఫ్ ఏంటంటే పటేల్ హాస్పిటల్లో ఇరుక్కుపోతారు, మొత్తం గేట్లన్నీ బంద్ అయిపోతాయి, ఆయన కాలు పనిచేయరు. ఏ విధంగా బయటికి వచ్చారు, ఇంతకీ హాస్పిటల్ నుంచి బయటికి వచ్చారా రాలేదా అని సెకండ్ హాఫ్ సాగుతుంటుంది భయ్య. లాగ్ ఇక్కడ అనిపించలే నాకు, ఇట్స్ ఆల్ ఎవ్రీథింగ్ సెకండ్ హాఫ్ బి గుడ్, కానీ ఇంటర్వెల్ టెస్ట్ అయితే హైలైటెడ్. సో ఏ విధంగా బయట పడ్డదా అని థ్రిల్తో జరుగుతుంటుంది భయ్య. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో వెరీ గుడ్. మన ప్రవీణ్ లక్కరాజు, గీతాంజలి తర్వాత మళ్ళీ గీతాంజలి 1, 2 తర్వాత మళ్ళీ వచ్చిన ఆయన ఈ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇది డీసెంట్ ఉంది, ఎక్కడ బోర్డు కూడా ఇట్స్ ఎ గుడ్. సో ఆయన ఏ విధంగా బయట పడిన తర్వాత అసలు పటేల్ని అంటే పటేల్ని ఒకడు టార్గెట్ చేస్తారు. టార్గెట్ చేసింది ఎందుకు, నన్నే టార్గెట్ ఎందుకు చేయాలి అది ఇది మొత్తం తెలుసుకొని కారణంలో లాస్ట్ వరకు తెలుసుకుంటాడు. అసలు పటేల్ని టార్గెట్ చేసింది ఎవ్వడు, నేను రివీల్ చేయలేను. థ్రిల్ అయితే బాగా ఎంజాయ్ చేస్తా, సాంగ్స్ పరంగా చూసుకుంటే అది బి ఎంజాయ్ చేస్తా, బ్యాక్గ్రౌండ్ పరంగా చూసుకుంటే అది బి ఎంజాయ్ చేస్తా. సో లాస్ట్ వరకు ఏం జరుగుతుందో, పటేల్ని టార్గెట్ చేసేది ఇంటికి ఎవ్వడు, అమ్మాయా అబ్బాయా, లాస్ట్ వరకు సాగుతాడు. ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ బోర్డు కొట్టాలి. దయ్యం సీన్స్ కొన్ని పర్టికులర్ చూసుకుంటే ట్రైలర్ చూసిన సినిమాలు అంతా ఉంటాయి, జస్ట్ ఇట్లా పెట్టి పటేలా అని ఉంటుంది భయ్య. ఓకే, సో ఇది భయ్య మూవీ ఊడుకో పటేలా. ఈ మూవీకి నా ఇచ్చే రేటింగ్ 2.5 భయ్య. 5 అవుట్ ఆఫ్ 5కి 2.5 భయ్య ఊడుకో పటేలాకి నేను ఇచ్చే రేటింగ్. ఒకవేళ మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భయ్య. అంతవరకు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర. స్టే ట్యూన్. ఈ నెక్స్ట్ వీక్ రేపటి నుంచి 5 మూవీస్ ఉన్నాయి భయ్య. ఆ 5 మూవీస్ కొన్ని పేర్లు తెలుసు, ఏ ఆడాం కరంగా, మళ్ళీ భలే ఉన్నాడు, ప్లస్ ఇంకా మత్తు తర్వాత ఇంకొక మూవీ పేరు గుర్తుకొస్తలే. ఆ 5 మూవీస్ బి చూసి ఎలా ఉన్నాయని రివ్యూ ఇస్తా. అంతవరకు స్టే ట్యూన్ అవర్ యూట్యూబ్ ఛానల్ సినిమా జాతర.